సో ఇంట్లో ఫుడ్కే గ్యారంటీ లేనప్పుడు బయట ఫుడ్ గ్యారంటీ ఏముంటుంది చెప్పండి. వాడు యూజ్ చేసే ఆయిల్ 10 సార్లు యూజ్ చేస్తాడు అదే ఆయిల్ని, బజ్జీలు కానీ ఏమైనా తిన్నప్పుడు. అది మన బాడీలోకి వెళ్తే ఏమవుద్దో మీరే ఒక్కసారి థింక్ చేయండి ఎలా ఉంటుందో అనేది. సో మీరు కనుక చూసినట్లయితే ఈ రోజుల్లో తక్కువ ఏజ్లోనే, అంటే 18 to 25 బిలో ఉన్న ఏజ్లోనే ముసలి వాళ్ళ కనిపిస్తున్నారు అండ్ అలాగే అంకిల్స్లా కనిపిస్తున్నారు. అంటే ఫేస్ అనేది ముడతలు వచ్చేస్తున్నాయి, అంటే ఫేస్ మీద రింకిల్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి, చాలా త్వరగా హెయిర్ అనేది బాగా పండిపోతుంది, వైట్ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, మలబద్ధకం ఎక్కువగా పెరిగిపోతుంది, బాడీ అనేది విపరీతంగా ఉబ్బిపోతుంది అండ్ అలాగే స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇవన్నీ చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అది కూడా తక్కువ ఏజ్లోనే. సో ఇవన్నీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ మీరు కనుక ఇప్పుడే మీ లైఫ్ స్టైల్ కనుక మార్చుకున్నారంటే మీరు తక్కువ ఏజ్లో, అంటే టీనేజ్లోనే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ కారణాలు ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి గైస్, టీనేజర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా రన్ వీడియోని స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ కొలేజిన్. సో చూడండి గైస్, ఈ రోజుల్లో మనకి ప్రాపర్ ఫుడ్ అనేది ఉండదు. మీ అందరికీ తెలిసింది, ఎక్కడ చూసినా కల్తీ. మనం ఇంట్లో ఫుడ్ తినే దాంట్లో కూడా చాలా కల్తీ అనేది ఉంటుంది, ఆయిల్లో కానీ వెజిటేబుల్స్లో కానీ అన్నింటిలో కల్తీగా ఉంటున్నాయి. అండ్ బయట ఫుడ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో కొలాజిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో కొలాజిన్ ఏం చేస్తుంది అంటే అది మన బాడీ ఫార్మేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మన స్కిన్ని మంచి గ్లోగా, మన హెయిర్ని మంచి హెల్దీగా అండ్ అలాగే దాని ఒక న్యాచురల్ బ్లాక్ని మెయింటైన్ చేయడానికి అండ్ అలాగే మన బాడీని మంచి హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. టోటల్గా చెప్పాలంటే మీరు చాలా హెల్దీగా ఉంటారు, మీ బాడీలో కొలాజిన్ లెవెల్ అనేది బాగుందంటే. సో ఈ కొలాజిన్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, మనం తీసుకునే ఫ్రూట్స్లో, గ్రీన్ వెజిటేబుల్స్లో కొలాజిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో కొలాజిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో మీరు మీ బాడీలో కొలాజిన్ లెవెల్ని పెంచుకోవాలి గాయస్. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు రెగ్యులర్గా సీజన్లో దొరికే ఫ్రూట్స్ని, గ్రీన్ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుని రెగ్యులర్గా తినాలి గాయస్. అప్పుడే మీ బాడీలో కొలాజిన్ లెవెల్ అనేది పెరుగుతుంది, మీ బాడీకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్, న్యూట్రిషన్స్, బయోటిన్స్, విటమిన్ ఈ అన్నీ కూడా మీ బాడీకి దొరుకుతుంది. అప్పుడే మీ స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. సో కొలాజిన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారు, మీ ఫేస్ మీద రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి, మీ హెయిర్ అనేది వైట్ అయిపోతూ ఉంటుంది అండ్ అలాగే మీ మీసాలు కానీ గెడ్డలు కానీ అన్నీ కూడా బాగా వైట్ అయిపోతూ ఉంటాయి. టోటల్గా చెప్పాలంటే మన బాడీ అనేది ముసలి వాళ్ళు ఎలా అయితే ఉంటారో 30+, 35+ ఏజ్ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారో అవన్నీ ప్రాబ్లమ్స్ మీకు తక్కువ ఏజ్లోనే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం మీ బాడీలో కొలాజిన్ లెవెల్ని పెంచుకోండి గైస్. సో ఒకవేళ మీరు కనుక రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటేబుల్ తినకపోతే మీరు కావాలనుకుంటే ఎక్స్టర్నల్గా కొలాజిన్ పౌడర్స్ దొరుకుతాయి, న్యాచురల్ బేస్డ్ కొలాజిన్ పౌడర్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ వీడియోస్ నేను రిఫర్ చేస్తాను, కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు కావాలంటే ఆ వీడియో చూసి ఆ ప్రోడక్ట్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కొన్ని బెస్ట్ కొలాజిన్ పౌడర్స్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకుని రెగ్యులర్గా ప్రతిరోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వాటిని కలుపుకొని ప్రతిరోజు తాగండి గైస్. దీనివల్ల మీరు చూస్తారు చాలా తక్కువ టైంలోనే మీ ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది అండ్ అలాగే మీ హెయిర్ మంచి హెల్దీగా ఉంటుంది, ఓవరాల్గా మీ బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది గైస్. సో ఈ రోజు నుంచే మీ బాడీలో కొలాజిన్ లెవెల్ని పెంచుకోవడం స్టార్ట్ చేయండి గైస్. నెక్స్ట్ నెంబర్ 2, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. సో ఈ రోజుల్లో మీరు కనుక స్కూల్ పిల్లల్ని చూసినట్లయితే, కాలేజ్ పిల్లలు కానీ, ఆఫీస్ కానీ ఎవరన్నా సరే చాలామంది అందులో ఏంటంటే స్మోకింగ్ అనేది బాగా ఎక్కువగా నేర్చేసుకున్నారు. సో మీరు కనుక హైదరాబాద్ వెళ్ళినట్లయితే ఐటీ సెక్టర్ దగ్గర మీరు బయట చూసినట్టు చాలామంది స్మోక్ చేస్తుంటారు, ఆఫీస్లో అంతసేపు కూర్చొని ఉంటారు, పని చేస్తుంటారు, బయటకు వచ్చి స్మోకింగ్ చేస్తుంటారు. స్కూల్, కాలేజ్లో చూసినట్లయితే సగం పిల్లలు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది చేస్తున్నారు, బయట బడ్డీ కొట్లోనే ఎక్కడో ప్రతి చోట మీకు కనిపిస్తుంటారు. సో దీనికి మెయిన్ ఏంటంటే ఒకటి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో కూల్గా ఉండడం కోసం చాలా వీడియోస్ అనేవి చేస్తారు, అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది స్టార్ట్ చేస్తుంటారు టీనేజ్లో ఉన్నప్పుడు. అండ్ అలాగే ఇప్పుడున్న మూవీస్లో మీరు చూసినట్లయితే సగం వైలెన్స్ అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ కామన్గా ఉంటాయి. సో అవి చూసి కూడా వాళ్ళు చేస్తున్నారు, మంచి కూల్గా కనిపిస్తున్నారు అని చెప్పేసి మనం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల మీరు కూల్గా కనిపిస్తారో లేదో తెలియదు, కానీ దీనివల్ల మీ బాడీకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. క్యాన్సర్ అది వస్తుంది, అది తర్వాత విషయం, అది చాలా లేట్గా వస్తుంది, వెంటనే అయితే రాదు. బట్ దానివల్ల ఏమవుతుందంటే తెలుసా, మీ ఫేస్ అనేది విపరీతంగా పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే నికోటిన్ లెవెల్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అది డైరెక్ట్గా మీ ఫేస్ మీద చూపిస్తుంది. మీ ఫేస్ అనేది ముడిచిపోతూ ఉంటుంది, వ్రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. చూస్తే నిజంగా మీ ఫేస్ ముసలి వల్ల కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మీ హెయిర్ అయితే దారుణంగా పాడైపోతుంది, హెయిర్ అనేది గ్రే అయిపోతూ ఉంటుంది, అంటే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. 18, 19, 20లోనే మీ హెయిర్ అనేది పండిపోతూ ఉంటుంది, మీ ఫేస్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో అందుకోసం మీరు వాటి జోలికి వెళ్ళకండి. సో అవి కనుక మీరు చేస్తున్నారంటే ఇప్పుడే తగ్గించుకోండి గైస్.
దానికి చాలా టైం ఉంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయాలి, అది మీ ఇష్టం. బట్ ఐ విల్ సజెస్ట్ దట్ తక్కువ ఏజ్లో మీరు ఎలాంటి జోలికి అసలు వెళ్ళకండి. దీనివల్ల మీ ఫేస్ డెఫినెట్గా పాడవుతుంది, మీ హెయిర్ పాడవుతుంది, మీ బాడీ పాడవుతుంది, అండ్ దానివల్ల మీ లైఫ్ కూడా పాడవుతుంది గైస్. సో ఇప్పుడే వీటిని మీరు తగ్గించుకోండి అండ్ మానేయండి. ఒకవేళ మీరు కనుక హ్యాండ్సమ్గా హెల్తీగా కనిపించాలనుకుంటే. సో మీరు ఎవరినైనా చూడండి, ఎవరైతే ఎక్కువగా స్మోక్ చేస్తారో వాళ్ళ ఫేస్లు చూడండి, వాళ్ళ హెయిర్ చూడండి, డెఫినెట్గా మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే చెయ్యరు, ఎవరైతే చేస్తారో వాళ్ళిద్దరు డిఫరెన్స్ ఒక్కసారి గమనించండి, మీకే అర్థమైపోద్ది నేను చెప్పేది కరెక్టా కాదన్నది. ఇప్పుడే అవన్నీ తగ్గించేసుకోండి గైస్, ఇన్ కేస్ మీరు కనుక ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటే. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, నో మూమెంట్ ఆన్ ద బాడీ. అంటే ఏంటంటే అస్సలు ఫిట్నెస్ అనేది దాని జోలికే వెళ్ళరు. సో ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలను కనుక చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలు మంచిగా లావుగా అయిపోతున్నారు, ఫేస్ లావుగా అయిపోతుంది, అండ్ చూస్తే 15-16 ఏజ్ ఉంటుంది కానీ అంకుల్స్లా కనిపిస్తున్నారు. సో అలా ఒక్కసారి ఆలోచించండి, స్కూల్కి వెళ్ళినప్పుడు అలా అంత బాడీతో వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఎవరైనా మన వంక చూస్తారా? ఎవరైనా లేడీస్ మన వంక చూస్తారా? సో మీరు కనుక హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బాడీ యొక్క మూమెంట్ చేయాలి గైస్. మూమెంట్ అంటే నడడం, పని చేసుకోవడం కాదు, ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే మీ టోటల్ పైనుంచి కింద వరకు మీ బాడీ మూమెంట్స్ చేయాలి గైస్. అంటే ఎక్సర్సైజ్ ఏదో చేయాలి, కార్డియో చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, ఏదో ఒక స్పోర్ట్స్ ఆడండి. పొద్దున్న లేచి ఒక అరగంట స్పోర్ట్స్ ఆడండి. మినిమం జాగింగ్ అయినా చేయాలి, మినిమం వాకింగ్ అయినా చేయాలి గైస్. స్వెట్టింగ్ పట్టాలి మీ బాడీలో ఒక అరగంట ప్రతిరోజు, మార్నింగ్ లేదా ఈవినింగ్. మీరు ఏదో ఒక టైం చూసుకుని మీరు కనుక చేస్తేనే మీ బాడీ అనేది మంచి ఫిట్గా ఉంటుంది. సో మీరు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అన్నా చూడండి గైస్, వాళ్ళు ఏజ్ 35 అన్నా సరే మంచి యంగ్గా కనిపిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, అంత దారుణంగా మనం చేయలేం కానీ బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా అంత ఫిట్గా ఉన్నారు, వాళ్ళంత హెల్తీగా ఉన్నారు, స్మార్ట్గా ఒక 16-17 ఇయర్ కుర్రోళ్ళ కనిపిస్తున్నారు. ఎందుకంటే ఫిట్నెస్, వాళ్ళు బాడీని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా అందంగా హెల్తీగా కనిపించాలి, ఏ డ్రెస్ వేసుకున్నా సరే మీరు సెక్సీగా కనిపించాలి అంటే ఒకటే దారి, అది ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్ చేయండి, మీ బాడీ మంచి స్ట్రక్చర్లో ఉంటుంది, మీ ఫేస్ మంచి అందంగా ఉంటుంది, మీ హెయిర్ మంచి అందంగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. ఆటోమేటిక్గా అందరూ మీ వైపుకి అట్రాక్ట్ అవుతారు గైస్. సో దీనివల్ల ఎలా ఎక్సర్సైజులు అవి చేయకపోవడం వల్ల ఏమవుద్దంటే మనం 30-35+ తర్వాత వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి, లైక్ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే నడవలేము సరిగ్గా, ఎవరో ఒక సపోర్ట్ కావాలి. సో కొంచెం పరిగెట్టిన ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం నడిచిన ఆయాసం అనేది వచ్చేస్తూ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది గైస్. సో అండ్ దానివల్ల మలబద్ధకం కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చాలు గైస్, లెగండి, జస్ట్ అలా వాకింగ్ చేయండి. పోనీ ఒక 5 సాంగ్స్ అయ్యే వరకు వాకింగ్ చేయండి. పోనీ హ్యాపీగా సాంగ్స్ పెట్టుకోండి, అలా నడుచుకుంటూ వెళ్ళండి. మంచి గాలి, పొద్దున్నే విటమిన్ డి దొరుకుతుంది, సన్ అలా పడుతూ ఉంటుంది 6-6:30 ఆ టైంకి. అలా వాకింగ్ చేసుకోండి. 3-4 డేస్ రెగ్యులర్గా మీరు వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది, మీకు అలవాటు అయిపోద్ది. పరిగెట్టమని కూడా చెప్పట్లేదు, జస్ట్ వాకింగ్ చేయండి. అండ్ మీరు చూడండి బాయ్స్, కొన్ని నెలల తర్వాత మీ బాడీలో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీకు హెల్తీ ఫుడ్ తినాలనిపిస్తుంది, డైజెషన్ అనేది బాగుంటుంది, ప్రతిదీ కూడా మీకు మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. సో స్కూల్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇవన్నీ కూడా చేయండి గైస్. సో రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ అనేది చేయండి, మీ బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎలాంటి ముసలితనం, నెక్స్ట్ అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది గైస్. సో డెఫినెట్గా ఈ టిప్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఎంత తక్కువైతే అంత తక్కువగా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి గైస్, తగ్గించేయండి. ఒకవేళ మీరు కుదిరితే మొత్తం మానేయండి. సో మానడం కష్టం, సో అప్పుడప్పుడు బయట టేస్ట్ చేయాలి కదా, సో మొత్తం మానేయకండి, బట్ తగ్గించేయండి గైస్. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మన ఇంట్లో మనం ఏదైతే వండుకుంటున్నామో వాటి మీద కూడా గ్యారంటీ అనేది లేదు, అవి కూడా కల్తీగానే ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ ఆయిల్, మనం యూజ్ చేసే ఆయిల్, ఎడిబుల్ ఆయిల్లో కూడా చాలా కల్తీ అనేది. మనం ఎక్కువగా పామ్ ఆయిల్ కనుక యూజ్ చేసామనుకోండి మనకి హార్ట్ అటాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పామ్ ఆయిల్ ఒక యూసేజెస్, దానివల్ల నష్టాలు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది గూగుల్లో. ఈ రోజుల్లో చాలామందికి దీనివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు 18-19 ఏజ్లోనే హార్ట్ అటాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. మనం రెగ్యులర్గా మార్కెట్ నుంచి తెచ్చే వెజిటేబుల్స్, అందులో కూడా రకరకాలైన కెమికల్స్ యూజ్ చేసి వాటిని ఫ్రెష్గా చేసి మనకు అమ్మేస్తున్నారు. అవి మనం కొనేస్తున్నాం, ఫ్రెష్గా ఉందని చెప్పి తింటున్నాం, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇంట్లో ఫుడ్కే గ్యారంటీ లేనప్పుడు బయట ఫుడ్కి గ్యారంటీ ఏముంటుంది చెప్పండి. వాడు యూజ్ చేసే ఆయిల్ 10 సార్లు యూజ్ చేస్తాడు అదే ఆయిల్ని, బజ్జీలు కానీ ఏమైనా తిన్నప్పుడు. అది మన బాడీలోకి వెళ్తే ఏమవుద్దో మీరే ఒక్కసారి థింక్ చేయండి ఎలా ఉంటుందో అనేది. సో దీనివల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంత కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, ఎంత దారుణమైన ప్రాబ్లమ్స్ మన బాడీలో ఫేస్ చేయాల్సి వస్తుంది. మన బాడీ ఎంత తట్టుకుంటుందో చెప్పండి, తట్టుకున్న టైం తట్టుకుంటూ దాని తర్వాత గివప్ ఇచ్చేస్తుంది కదా. సో అందుకే చెప్తున్నాను, సో ఇంట్లో ఫుడ్ని మనం ఎలాగో అవాయిడ్ చేయలేం,
మా ఇంట్లో ఫుడ్ దానికి ఏం చేయలేం కాబట్టి సో దానికోసం ఏంటంటే మీరు వెజిటేబుల్స్ ఏదైతే తెచ్చుకుంటారో వాటిని కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసుకుని ఆ తర్వాత దాన్ని యూజ్ చేయండి. ఫ్రూట్స్ని కడుక్కోండి లేదా హాట్ వాటర్లో మంచిగా కడుక్కోండి, దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా పోతే ఆ తర్వాత తినండి. అండ్ అలాగే బయట ఉన్న జంక్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. సో ఎక్కువగా తినకండి, అప్పుడప్పుడు తినండి పర్లేదు, బట్ మ్యాక్సిమం తగ్గించండి గైస్. దీనివల్ల మీరు గమనిస్తారు మీ బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. మీ బాడీ మంచి హెల్తీగా, మీ స్కిన్ మంచిగా హెల్తీగా ఉంటుంది. పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్లీ మీ బాడీ లోపల కనుక హెల్తీగా ఉందంటే సో అన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తాయి. సో వీటిని అవాయిడ్ చేయండి, మీకు హెల్త్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ రావు, మీకు లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావు. మీ బాడీలో ప్రాపర్ ప్రోటీన్స్, న్యూట్రిషన్స్, కాల్షియం అన్నీ కూడా వెళ్తాయి. దానివల్ల మీ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. సో జంక్ ఫుడ్ని ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేసుకోండి guys. సో ఈ 4 టిప్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి guys. సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఏం లేదు, ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, మనం రెగ్యులర్గా చేయగలం. కొంచెం మన లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ చేసుకోవాలి. సో మీ అందరికీ తెలిసినవే బట్ మనం చెయ్యం, బట్ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి గైస్. చూడండి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి. ఒక 1 మంత్ పాటించండి, నేను చెప్పింది ఒక ఛాలెంజ్ తీసుకుని ఒక 1 మంత్ పాటించండి చాలు, ఎక్కువ అవసరం లే, 1 మంత్ పాటించి చూడండి. సో వీటిని అవాయిడ్ చేసుకోండి. అండ్ మీరు 35 కాదు 40 ఏజ్కి వెళ్ళిన తర్వాత కూడా మంచి హెల్తీగా గ్లోగా కనిపిస్తారు గైస్. మీరు చాలా అందంగా సెక్సీగా కనిపిస్తారు. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గైస్, కొంచెం సపోర్ట్ చూపించండి. అండ్ ఇంకేదైనా టాపిక్ పైన మీకు వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.